కావేరీ ట్రాఫిక్ ప్రైవేట్ బస్సు దురదృష్టం సంఘటన. మొత్తంగా 20 మంది చనిపోయారు. అదృష్టవశాత్తు 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. స్పష్టంగా ఇందులో బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనబడుతుంది. అంటే మోటార్ సైకిల్ ముందర పోతా ఉన్నారు, ఆ వెనక ఆర్టీ బస్సు వస్తా టూ వీలర్ యాక్సిడెంట్ చేసిన సందర్భంలో ఎప్పుడైతే ఆ క్రష్ అయ్యి బస్కి ఇక్కడ జరిగిన సంఘటన కనీసం ఎప్పుడైతే స్కూటర్కు యాక్సిడెంట్ చేసి ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సులు ఆపి ఉండి ఇంత ఘోర ప్రమాదం జరిగింది కాదు. 100-200 మీటర్ అట్లే బస్సును బస్సు లాక్కెట్టేసుకుంటారు. సో దాని మూలంగా బస్సుకు ఉన్నటువంటి డీజిల్ ట్యాంకు బర్స్ట్ అయ్యి బ్రేక్ ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ఆ మంటలు చెలరేగడంతో అది ముందర కూర్చున్నటువంటి వాళ్ళకు అవకాశం చాలా వెనుక ఉన్న వాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అద్దాలు వెనుక బ్యాక్ సైడ్ పడగొట్టాడు. దాంట్లో నుంచి ఈ మిగిలినటువంటి 27 మంది బయటపడగలిగారు. 100% ఆ యొక్క ట్రావెల్స్ బస్సు యొక్క నిర్వాహకం తప్పులు కారణంగా ఇంతమంది ప్రాణాలు బలించుకోవాలి. చాలా దురదృష్టమైన సంఘటన. ఇది మనిషి ప్రాణం పోతే రాదు, ప్రాణాలకు కట్టలేదు. ఇది కూడా ఏదో వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు సంఘటన జరగదు. అంటే ఆ బస్సుల యజమానులు డ్రైవర్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకు ఆ స్పృహ లేని ఎప్పుడైతే స్పష్టంగా కాగానే అట్లీస్ట్ అసలు ఆ స్కూటర్ను పెట్టడమే తప్పు. దాంతో మళ్ళీ తీసుకెళ్ళారు. భరించాలని తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంది. ఈ ప్రమాదం గురించి ఆలోచిస్తున్నారు. ఇది ప్రైవేట్ బస్సు డ్రైవరు చేసినటువంటి తప్పిదం సైడ్ నుంచి వెళ్ళిపోవాలి, స్లోగా పోవాలి. అదే స్పీడ్తో కంటిన్యూ డ్రైవర్ తప్పింది. రూల్స్ వల్ల కాదు, ఇంకోటి వల్ల కాదు. డ్రైవర్